మా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ. ఒకేసారి ఇద్దరు బిడ్డలని తెలిసినప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్క బిడ్డ వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఒకేసారి ఇద్దరు బిడ్డలు వస్తున్నారని డాక్టర్ చెప్పిన క్షణం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆ రోజు మాత్రం మా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణం నుంచి మా జీవితంలో కొత్త అనుభవాలు, కొత్త భావోద్వేగాలు. ఈరోజు మా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీని మొదటి రోజు నుంచి చివరి వరకు మీతో పంచుకోబోతున్నాను. అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వప్న టాక్స్ టు యూ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేము మా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ప్రయాణం గురించి మాట్లాడబోతున్నాను. అందరిలాగానే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన రోజు మాకు చాలా ఆనందంగా అనిపించింది. సో డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు తను చెప్పారు, హార్ట్ బీట్ ఇంకా రాలేదు, దయచేసి 15 days ట్యాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారు. కొంతసేపు నిరుత్సాహం పొందాను, ఎందుకంటే హార్ట్ బీట్ రాలేదు. ప్రీవియస్గా నాకు 2 అబార్షన్స్ అయినాయి. రిక్కీ పుట్టిన తర్వాత నాకు 3rd ప్రెగ్నెన్సీ అనమాట. 2 పోయాయి. మళ్ళీ ఇలానే జరుగుతుందా, మళ్ళీ అబార్షన్ అవుతుందా అని అదొక గందరగోళంలో ఉన్నాను. కానీ తర్వాత స్కానింగ్కి 15 days తర్వాత స్కానింగ్కి వెళ్తున్నప్పుడు ఒక్కటే అనుకున్నాను, దేవుడా ఇది నీ చిత్తమైతే నీ చిత్తమైతే ఇది ప్రాణాన్ని నిలబెట్టు అని చెప్పి వెళ్ళాను. అక్కడ స్క్రీనింగ్కే వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద హార్ట్ బీట్ డాక్టర్ గారు చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా అంటే చాలా టెన్షన్ పుట్టింది. స్కాన్ జరుగుతున్నప్పుడు డాక్టర్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయారు. నాకేమో చాలా కంగారు పుట్టింది. సడన్గా ఆ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చి నవ్వారు. ఆ తర్వాత చెప్పారు మాకు ట్విన్స్ అని. ఆ తర్వాత మేము అసలు ఆ మాట విన్న వెంటనే మేమిద్దరం ఒకరినొకరు చూసుకొని నిజంగానా అని ఆశ్చర్యం. ఇద్దరిని ఎలా చూసుకుంటాం, ఇద్దరిని చూసుకునే కెపాసిటీ ఉందా అనే చిన్న భయం, ప్లస్ హౌ లక్కీ వి ఆర్ అనే ఆనందం అన్నీ ఒకేసారి కలిసాయి. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మొదటి 3 నెలలు అంత సులభంగా లేదు. ఎక్కువ అలసట, కొన్నిసార్లు వాంతులు, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం. కానీ ఇవన్నీ మా ఇద్దరు చిన్నాళ్ళ కోసం తప్పదు అని అనుకొని ధైర్యంగా ముందుకు సాగాను. ప్రతి నెల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఎగ్జామ్కి ఒక స్టూడెంట్ వెళ్తే అది అంటే రిజల్ట్ ఎలా వస్తుందో ఏందో అన్న టెన్షన్ ఎలా ఉంటుందో అదే టెన్షన్ నాకు అంతకు మించి ఉంది. ఎప్పుడైతే స్క్రీన్ మీద ఇద్దరు పిల్లల్ని కదులుతూ కనిపిస్తే అప్పుడు ఆ ఆనందానికి మాత్రం హద్దులే లేవు. 4వ నెల నుంచి మెల్లగా బేబీ బొమ్మ స్పష్టంగా ఇంకా కనిపిస్తుంది. అప్పుడు చాలామంది ఏంటి 2nd, 3rd, 4th మంత్లోనే ఇంత బేబీ బంప్ వచ్చింది నీకు అని అడిగేవారు. కొంతమందికి చెప్పలేదు, కొంతమందికి ట్విన్స్ అని చెప్పేశాను. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించే ఆనందం మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని. రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇంట్లో కొత్త సందడి మొదలైంది. అంటే కొంచెం చిన్న బట్టలు కొనడం, డైపర్లు సిద్ధం చేసుకోవటం, బేబీ బెడ్ని ఏర్పాటు చేసుకోవటం. ఒకవేళ ప్రెగ్నెన్సీ డెలివరీ అయితే వీళ్ళు బేబీ గర్ల్సా బేబీ బాయ్సా, బేబీ గర్ల్స్ అయితే ఏ పేర్లు పెట్టాలి, బేబీ బాయ్స్ అయితే ఏ పేర్లు పెట్టాలి, అదొక ప్రతి పని ఒక మధురమైన జ్ఞాపకంగా ఉందండి. ట్విన్ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ చెకప్లు మాత్రం చాలా ముఖ్యమని మా డాక్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకే ప్రతి అపాయింట్మెంట్ని ఎంత అంటే అస్సలు ఒక్కటి మిస్ చేయలేదు. ఒక్కొక్కసారి ఒక వారం రోజుల ముందే వెళ్ళటం జరిగింది. సో నా ప్రెగ్నెన్సీలో అయితే నేను ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్, కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోవటం, వాటర్ తాగటం, ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ ఎక్కువగానే తీసుకున్నాను. చివరికి ఎంతో ఎదురు చూసిన రోజులు రానే వచ్చిందండి. ఆ రోజు మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న కొన్ని నిమిషాలు, అంటే సిజేరియన్ కాబట్టి కొన్ని నిమిషాలైనా
నాకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలాగా అనిపించింది. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మా మా యొక్క బిడ్డ ఏడుపు వినిపించింది. తర్వాత వెంటనే రెండో బిడ్డ ఏడుపు. ఇది కొత్త అనుభవం అండి. ఆ 2 చిన్న శబ్దాలు మా జీవితంలో అత్యంత అందమైన సంగీతంలా అనిపించాయి. మొదటిసారి మా ఇద్దరు బిడ్డలను చూసిన క్షణం అంటే ఆ చిన్న చేతులు, ఆ చిన్న కాళ్ళు, అమాయకమైన ముఖాలు అవి చూసి మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించేశాయి. ఆ క్షణంలో ప్రపంచంలోనే మేమే అత్యంత అదృష్టవంతమైనటువంటి తల్లిదండ్రులుగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు మా ఇంటిని నవ్వులతో నింపేస్తున్నారు. అవును, కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ఏడుస్తారు, ఒకేసారి నవ్వుతారు. ఒకేసారి పాలిస్తుంటే ఇంకొకరు మేలుకుంటారు. నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు నవ్వితే ఆ కష్టాలన్నీ మర్చిపోతానండి. టిన్స్ కోసం ఎదురు చూసిన ప్రతి అమ్మకు ఒక మాట: భయపడకండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ల సూచనలు తప్పకుండా పాటించండి. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి. అనవసరంగా ఆలోచించకండి. ఈ ప్రయాణంలో సవాళ్ళున్నా ఆనందం మాత్రం రెట్టింపు. మీరు కూడా ట్విన్ పేరెంట్ అయితే మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్విన్ జర్నీ, పేరెంటింగ్, మదర్హుడ్ మరియు ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.